శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుంచి ప్రారంభమై నేటి పంచమి తీర్థంతో విజయవంతంగా జరిగాయని టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు తెలిపారు. ఇవాళ పంచమి తీర్థం అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాక టీటీడీ ఈవో మాట్లాడుతూ లక్షలాది భక్తులు పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానం చేశారన్నారు. 9 రోజుల పాటు నిరంతరం టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహన సేవలు, క్యూ లైన్లు ఏర్పాటు, ఇంజనీరింగ్ పనులు, ఆకట్టుకునే విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, భద్రత, పార్కింగ్, విస్తృతంగా అన్న ప్రసాదాలు, తాగునీరు, బాదం పాలు, వైద్య ఆరోగ్య సేవలు అందించామన్నారు. ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేశామన్నారు. పంచమి తీర్థం సందర్భంగా భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. 1000 మంది శ్రీవారి సేవకులు విస్తృత సేవలు అందించారని ఈ సందర్భంగా అభినందించారు. జిల్లా పోలీస్ అధికారులు, పంచాయతీ అధికారులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు బ్రహ్మోత్సవాలను విస్తృతంగా ప్రచారం చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులను, ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలను అందించిన ప్రతినిధులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు చాలా విజయవంతంగా ఈరోజుతో ముగిశాయి. నవంబర్ 28న ప్రారంభమైనవి. ఈరోజు పంచమతీర్థం చక్ర స్నానంతో చాలా విజయవంతంగా ముగిశాయి. ఈరోజు లక్షలాది మంది పుష్కరిణిలో చక్ర స్నానంతో పాటు పవిత్ర స్నానాల కోసం చాలామంది పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ తరపు నుంచి కూడా చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు, అంటే చాలామంది వస్తారు కాబట్టి క్యూ లైన్ల ఏర్పాట్లు కానీ, బ్యారికేడ్ల ఏర్పాట్లు కానీ, విద్యుత్ దీపాలంకరణ కానీ, అలాగే అన్నప్రసాదాలు కానీ, సెక్యూరిటీ విభాగానికి సంబంధించింది, పార్కింగ్ కానీ, ట్రాఫిక్ కంట్రోల్ కానీ, భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది. అలాగే టీటీడీ సిబ్బంది కూడా చాలా బాగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక ప్లాన్ ప్రకారం అందరూ కూడా దాన్ని ఏదైతే ప్లాన్ అనుకున్నామో ఆ ప్లాన్ని పకడ్బందీగా దాన్ని క్షేత్రస్థాయిలో అమలుపరిచారు. దీంతోపాటుగా శ్రీవారి సేవకులు కూడా విశేషంగా సేవలు అందించారు. ఈరోజు 1000 మంది శ్రీవారి సేవకులు సేవలు అందించారు. మిగిలిన రోజుల్లో 500 మంది సేవలు అందించారు. వారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఈ విధంగా చాలా బాగా నిర్వహించినందుకు టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భక్తులందరూ కూడా ఎంతో సహకరించి, ఎంతో క్రమశిక్షణతో చాలా బాగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే మీడియా వారు కూడా చాలా బాగా దీన్ని, ఈ ఈవెంట్ని ఏదైతే ఉందో ఇదంతా కూడా బాగా కవర్ చేశారు. అన్నీ కూడా కరెక్ట్గా, కొందరైతే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. ఎస్వీబీసీ నుంచి కూడా అన్ని కార్యక్రమాలు లైవ్లో ఇచ్చి చాలా బాగా దాన్ని ప్రజలందరికీ కూడా, ఇక్కడికి రాలేని వాళ్ళందరికీ కూడా చేరవేశారు. అందరికీ ధన్యవాదాలు.